హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ ఎలక్షన్ల తంతు పూర్తయిపోయింది. విజేతలు పరాజితులు తెలిసిపోయారు. దీన్ని అడ్డుపెట్టుకొని మన చంద్రంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, మన ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో దాన్ని బేస్ చేసుకునే మాట్లాడదాం. పాయింట్ టు పాయింట్ ఈయన చెప్పేదాన్ని మనం అనలైజ్ చేద్దాం. అసలు ఈయన ఏమనుకుంటున్నాడు ఆ రిజల్ట్ని బట్టి, దీన్ని ఈయనకు అవసరమైన విధంగా ఎట్లా వాడుకుంటున్నాడు, ఈయన చేసే పనులను జస్టిఫై చేయడానికి దాన్ని ఎట్లా వాడుకుంటున్నాడో చూద్దాం ఒకసారి. ముందు, అవినీతి పరులైన నాయకులు ఎల్లకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. మొన్న ఏపీ, ఇప్పుడు ఢిల్లీలో ఇదే ప్రూవ్ చేసిందని చెప్పి ఈయన చెప్తున్నాడు. అసలు ఏపీకి ఢిల్లీకి సంబంధం ఏమన్నా ఉంది? అసలు లాస్ట్ 5 ఇయర్స్లో ఎలాంటి అవినీతి కుంభకోణం గురించి కానీ, ఇలా అవినీతి జరిగింది అని కానీ ఎక్కడైనా వార్త వచ్చిందా? అసలు ఏ శాఖలో కూడా అవినీతి జరిగిందని ఎక్కడా రాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 నెలలు అయింది, వీళ్ళు కూడా కొత్తగా కనుక్కునేది ఏం లేదు ఎక్కడైనా అవినీతి జరిగిందా అని చెప్పి. మరి అసలు దానికి దీనికి సంబంధం, ఢిల్లీలో అంటే వాళ్ళ నాయకులంతా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినారు కాబట్టి అక్కడ మేజర్ బ్లో అది. కానీ ఆంధ్రాలో అసలు అలాంటి అవినీతి కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఏ శాఖలో జరిగింది? నెక్స్ట్, గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడడం చేశారు. ఇలాంటి రాజకీయ కాలుష్యాన్ని ప్రజలు ఎక్కువ కాలం భరించలేక ఓటుతో బుద్ధి చెప్పారు. అసలు అహంకారపూరితంగా మాట్లాడింది ఎవరు? రెడ్ బుక్ అని చెప్పి వస్తే తాట తీస్తాము, తోలు తీస్తాము, కడ్రాయిలతో పరిగెత్తిస్తాము, అధఃపాతాళానికి తొక్కేస్తాము, ఏం మాట్లాడుతున్నారో తోకలు కట్ చేస్తాము, ఇలా అహంకారపూరితంగా స్ట్రైట్ ఇండివిజువల్ పైన అటాక్ చేసి మాట్లాడింది ఎవరు? ఎవరు మాట్లాడలేదు? ఇది కూటమి పక్షం వాళ్ళు ఎక్కువ మాట్లాడారు ఎలక్షన్ ప్రసంగాల్లో. మేనిఫెస్టో గురించి తక్కువ మాట్లాడి అటుపక్క ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి అహంకారపూరితంగా మాట్లాడింది ఎవరు ఇక్కడ? కానీ ఈయనేమో అవతలలో మాట్లాడారు కాబట్టి ఓడిపోయారు అంటున్నాడు. మరి అంతకుముందు 2014-19లో 2004 నుంచి 14 దాకా అన్నిసార్లు ఓడిపోయినాడు ఈయన. మరి అప్పుడు కూడా ఈయన అహంకారపూరితంగానే మాట్లాడేసి అన్నిసార్లు దెబ్బతిన్నాడా? అంటే ఈయన వేరే వాళ్ళకి అప్లై చేసే లాజిక్ ఈయనకు కూడా అప్లై అవ్వాలి కదా. నిజంగానే అహంకారపూరితంగా మాట్లాడింటేనే నేను ఓడిపోయానా అనేది. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్. 2.0తో వస్తున్న వ్యాఖ్యలపై విలేకరుల ప్రశ్నలకు చంద్రబాబు స్పందిస్తూ, గర్వంతో మాట్లాడే వ్యక్తులతో రాజకీయాలు చేయాలంటే బాధేస్తుందని. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి రాజకీయాలు చేయాలంటే బాధేస్తుంది, కానీ ఈయనలాగా ఏ రోటికాడ ఆ పాట పాడి ఏ టయానికి ఏది అవసరమైతే ఆ చంకలెక్కి తిరిగితే ఈయనకు ఆనందంగా ఉంటుంది. ఈయన 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ మోడీతో చెట్టపట్టలు వేసుకుని తిరిగాడు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళకు పడలేదు. అప్పుడు ఈయన ఢిల్లీకి వెళ్ళి నల్ల చొక్కాలు వేసుకొని, ఇప్పుడు ఓడిపోయిన అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ తీసుకొని అక్కడ బీజేపీని, మోడీని తీవ్రంగా తూర్పారబట్టినాడు. ఆ మోడీని అయితే మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశాడు. సీన్ మారిపోతానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. 2025లో మళ్ళీ ఈయనే వెళ్ళేసి ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ను తిట్టడం మొదలుపెట్టాడు. మరి ఇక్కడ ఎవడు స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తున్నాడు, ఎవడు గర్వంతో మాట్లాడుతున్నాడు, ఎవడు కన్నింగ్గా ఉన్నాడు? ఇక్కడ ఏ టయానికి ఏది అవసరమైతే అది పట్టేసుకుని ముందుకెళ్ళిపోవడము, ఏరు దాటక ముందేమో ఓడ మల్లన్నము, ఏరు దాటినాక బోడి మల్ల అనడము, ఇదే పని చేసి మళ్ళీ ఈయన వేరే వాళ్ళకు చెప్పడం ఏంటంటే, విలువలు లేని రాజకీయాలు చేసే వాళ్ళని చూస్తే బాధేస్తుందండి. మరి ఈయన ఎలాంటి విలువలు ఇన్ని రోజులు పెంచి పోషించాడో తెలియదు. ఈయన రామారావు గారిని దించేసిన తర్వాత, సీఎం అయిన తర్వాత కనిపించిన ప్రతి పార్టీతో టైఅప్ పెట్టుకున్నాడు. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్. ఆఖరికి ఎన్టీ రామారావు గారు ఏ పార్టీ మీద తీవ్ర విద్వేషంతో పార్టీ పెట్టాడో అలాంటి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ఈయన పోరాడినాడు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చినాడు, ఆపుకి వచ్చినాడు, నేషనల్ ఫ్రంట్ అంటాడు, మూడో కూటమి అంటాడు, మమతా బెనర్జీ, ములాయం. అసలు ఈయన నితీష్ కుమార్ గారి నుంచి ఈయన టైఅప్ పెట్టుకొని పార్టీనే లేదు ఇంకా. ఇలాంటి ఆయన వచ్చి మళ్ళీ విలువల గురించి మాట్లాడుతుందంటే అసలు ఇంకా
పూర్తి మాంసాహారి అయిన పులియో సింహము వచ్చి శాకాహారిగా మాట్లాడడం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది మాట్లాడుతుండే. ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యాన్ని ఆహారాన్ని సమకూర్చే పంజాబ్ ఇప్పుడు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది. పంజాబ్ నుంచి రోజు ఓ రైలు నిండా ప్రజలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి వచ్చే పరిస్థితిని అక్కడి పాలకులు తీసుకొచ్చారు. ఢిల్లీ పంజాబ్లో విధ్వంసానికి సమయం పడితే ఏపీలో 5 ఏళ్లలోనే విధ్వంసం సృష్టించారు. అంటే వీళ్ళే ఢిల్లీలో ప్రాథమిక విద్యను పట్టించుకొని ఉన్నత విద్యను నాశనం చేశారంట. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఊసే మర్చిపోయారంట. కనీసము మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఇలా అహంకారపూరితంగా చేయడం వల్ల ఓడిపోయారని చెప్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో నాడు నేడు పథకం కింద మొత్తము స్కూళ్ళ రూపురేఖలే మార్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఐసిఎస్సి సిలబస్ని ఇంట్రడ్యూస్ చేసినారు. వీళ్ళు రేపొద్దున ప్రపంచంలో మిగతా వాళ్ళతో పోరాడే విషయంలో ఈ సిలబస్ను కూడా ఏకీకృతం చేసి వీళ్ళందరికీ కూడా ఉన్నత విద్య అందించాలనే సదుద్దేశంతో నాడు నేడులో సిలబస్ అంతా మార్చారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, దాన్ని మళ్ళీ స్టేట్ సిలబస్కి రివర్ట్ చేశాడు. సో ఇప్పుడు ఎవరు ఫార్వర్డ్ థింకింగ్, ఎవరు రిగ్రెసివ్ థింకింగ్? మరి ఇక్కడ ఈయన మళ్ళీ ముందు వాళ్ళు విద్యా వ్యవస్థ నాశనం చేశారంటారు. ఇప్పుడు ఈయన వచ్చేసి బయోమెట్రిక్ విధానాన్ని అంతా తీసేసినారు. అంటే పాఠశాల సిబ్బంది ఏ టైంకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది కూడా ఈయనకి ఇంకా అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో బయోమెట్రిక్ను స్ట్రిక్ట్గా అమలు పరిచారు. స్కూల్లో ప్రతి దైనందిక కార్యక్రమాన్ని కూడా రికార్డు చేశారు ఆన్లైన్లో. అది అప్పట్లో ఉన్న ఆ టీచర్స్కు వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా మారడంతో వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఈయన బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తేసినాడు. అంటే ఒక వ్యవస్థను గాడిలో పెట్టడము కొంతమంది చేస్తే ఈయన అవసరం కోసం, ఓట్ల కోసం దాన్ని మళ్ళీ ముందుకే తీసుకెళ్ళిపోయి మళ్ళీ చెత్త చేసేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కమెంట్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైము అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ వ్యవస్థనంతా నాశనం చేశారని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆంధ్రాకి 13-16 మెడికల్ కాలేజీలకి అప్రూవల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, ఈ కాలేజీలను మేము నిర్వహించలేము, మాకు అవసరం లేదు, మళ్ళీ వెనక్కి తీసుకోమన్నాడు. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఫార్వర్డ్ థింకింగ్, ఎవరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు? మళ్ళీ ఈయన వెళ్ళి కామెంట్ చేయడం, మిగతా వాళ్ళు పట్టించుకోలేదు, నేను అంతా చేస్తున్నాను అని చెప్పి. నెక్స్ట్, మద్యం ద్వారా అవినీతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూసిన కుటుంబాలేవి బాగుపడిన దాఖలాలు లేవు. ఢిల్లీలో దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. లిక్కర్ కుంభకోణం జరిగింది, అది ఇప్పుడు కోర్టులలో ఉంది, వాళ్ళు తెలుస్తారు దాంట్లో ఎవరు రియల్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత మేరకు అవినీతి జరిగిందనేది వాళ్ళు తెలుస్తారు. బట్ ఆంధ్రాకి వస్తే ఇంతకుముందు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే షాపులను తర్వాత గవర్నమెంటే నిర్వహించింది. మరి ఇక్కడ అవినీతి ఎక్కడుంది? వచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కే వచ్చింది. వీళ్ళు ఆ మద్యాన్ని అమ్మకాలని తగ్గించడానికి మద్యం రేట్లను విపరీతంగా పెంచారు. పెంచిన తర్వాత ఆ ఆదాయం కూడా 5 రెట్లు పెరిగింది. ఈ గతంలో ఈయనున్న హయాంలో ఎంత మద్యం పైన ఆదాయం వస్తుందో జగన్ ఉన్న టైంలో 5 రెట్లు వచ్చింది. మరి ఇక్కడ అవినీతి జరిగిందని ఈయన ఎలా చెప్తాడు? ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తేసాడు. పేరుకు మద్యం కోసం నామినేషన్లు వేయమన్నాడు. వచ్చిన తర్వాత మొత్తం నిర్వహించేదంతా అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలే. ఎవడికి వచ్చినా కూడా వీళ్ళ కనుసనల్లోనే జరుగుతుంది. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది మరి? నెక్స్ట్, అప్పు చేసి సంక్షేమం ఇచ్చాము, అందువల్లే అభివృద్ధి అంతా పాడైపోయింది, ఓన్లీ బటన్ నొక్కితే ఏమీ జరగదు అన్నాడు. ఫైన్, నీకు బటన్ నొక్కడు ఇష్టం లేకపోతే నువ్వు సూపర్ 6 అని హామీలు ఎందుకు ఇచ్చావు? మరి జగన్ ఇచ్చినప్పుడు 85,000 కోట్లు అయితే నువ్వు ఇచ్చిన సూపర్ 6 అమలుకి 1,50,000 కోట్లు అవుతుంది ఇయర్లీ అని చెప్పి అంచనా కట్టారు మీరే. మీ అబ్బాయి ఏమో ఈ పథకాలు ఫస్ట్ డే నుంచి అమలు చేస్తాము, చేయకపోతే మా కాళ్ళకు పట్టుకొని నిలదీయండి అన్నారు. మరి ఇప్పుడు బటన్ నొక్కితే ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందని తెలిసినప్పుడు ఎలాంటి హోంవర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎందుకు ప్రకటించారు? అన్నీ ఎవరి కోసం ప్రకటించారు? అంటే ఏదైనా చేసి అధికారంలోకి రావాలి అనే ఒక దుగ్ధ తప్ప నిజంగా మనం జనాలకి ఇది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్తో మీరు పథకాలు ఇచ్చినట్టు లేదు. ఇచ్చిండే చచ్చో చెడో అమలు చేసేటోళ్ళు. అంతకుముందున్న గవర్నమెంట్ ఓకే, వాళ్ళు చేసింది తప్పే అనుకున్నాము, వాళ్ళు దేన్నైతే మేనిఫెస్టోలో పెట్టారో అదే ఇచ్చారు. అప్పులు కూడా చాలా లిమిటెడ్గానే తెచ్చుకొని మేనేజ్ చేశారు. జిఎస్టీ వసూళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపించారు వాళ్ళు ఉన్న 3 ఏళ్లలో.
అంటే ఫస్ట్ 2 ఇయర్స్ కరోనాతో తీసేస్తే. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేశారు? పథకాలు ఇవ్వట్లేదు, అప్పులేమో అంతకుముందు కన్నా ఎక్కువ తీసుకొని వస్తున్నారు, మళ్ళీ జిఎస్టీ వసూళ్ళేమో నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇదంతా దేన్ని సూచిస్తుంది? హూ ఈస్ డూయింగ్ బెటర్, మీరా అంతకుముందు ఉన్నోళ్ళ? నెక్స్ట్ కామెడీ, అస్సలైన కామెడీ. ఒకే పార్టీ ఒకే నేత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినాడు. అంటే ఈయన చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే, గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ గత 25 ఏళ్ళుగా అధికారంలో ఉంది, అందువల్లనే గుజరాత్ దేశంలోనే డెవలప్మెంట్లో టాప్లో ఉంది అని చెప్తున్నాడు. ఫైన్. మరి ఈయన ఒకే స్ట్రెచ్లో 8.5 సంవత్సరాలు 9 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. మరి అప్పుడు ఏం అభివృద్ధి జరిగింది? మొత్తం వరల్డ్ బ్యాంకుకు తాకట్టు పెట్టారు, ఎలాంటి గ్రోత్ లేకుండా మొత్తం కంపు చేసి పెట్టారు స్టేట్ అంతా. ఈయన ఎగ్జాంపులే చూసుకున్నాం. మళ్ళీ పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మరి ఏం జరిగింది అక్కడ? ఇక్కడ ఎక్కువ కాలం అధికారంలో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, చిత్తశుద్ధి ఎలా ఉంది, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ఎలాంటి కమిట్మెంట్తో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఏం అభివృద్ధి చూపించాడు? 5 ఏళ్లలో నేను అమరావతి కడతా అన్నాడు. అప్పుడు దాని గురించి ఎలాంటి ఏమీ లేకుండానే ఆ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, హడ్కో నుంచి అప్పులు తీసుకుంటాడు 8% ఇంట్రెస్ట్తో. అంటే జనరల్ పబ్లిక్ హోమ్ లోన్ ఎంత తీసుకుంటారో అంత కాస్ట్కి ఈయన 15,000 కోట్ల ఎంతో హడ్కో నుంచి తీసుకొని అమరావతి కట్టిన తర్వాత నేను దాని నుంచి వచ్చే రెవెన్యూతో మీ అందరికీ పథకాలు ఇస్తా అంటున్నాడు. అంటే ఏమనుకోవాలి, మనం మరీ అంత ఎర్రవేదవల్లా కనిపిస్తున్నామా ఏంటి? ఒక క్యాపిటల్లో లేకపోతే ఒక సిటీని డెవలప్ చేయాలంటే 5-10 సంవత్సరాలు అవుతుందా? ఇట్ టేక్స్ ఏజెస్. ఇప్పుడు ఏ సిటీ అయినా కూడా 5-10 ఏళ్లలో ఎప్పుడూ డెవలప్ అవ్వదు, ఒక 2-3 తరాలు టైం పడుతుంది అది ఎదగడానికి. మరి ఈయన ఎంత హాస్యాస్పదంగా చెప్తున్నాడంటే, అమరావతి నుంచి వచ్చే రెవెన్యూతో నేను మీ అందరికీ ఇస్తాను అని ఒకసారి చెప్తాడు, ఇంకొకసారి అసలు సంపద ఎలా సృష్టించాలో తెలిస్తే నాకు వచ్చి చెవులో చెప్పండి అంటాడు. అంతకుముందేమో సంపద సృష్టించడం నాకే తెలుసు, అసలు ఆ సంపద సృష్టిస్తాను, ఎవరన్నా ప్రశ్న అడిగితే నో నాకు తెలుసు నేను చేస్తాను, నేను చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి ఇలా కొడుకు చెప్పాడు. మరి ఈయన దేన్ని అడ్డు పెట్టుకుని ఎవరిని విమర్శించుదాం అనుకున్నాడు? ఈయన ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి పొంతన లేని ఆరోపణలు చేసుకుంటా టైంపాస్ చేస్తున్నాడు. దానికి మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊతం ఇవ్వడము, ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి ముడిపెట్టడము. అసలు ఇంతకు ముందున్న పాలనకు ఇప్పటికీ నువ్వు పెట్టుకుంటే అసలు మీ పాలన అనేది పూర్తిగా గాడి తప్పిపోయింది. అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందో లేదో తెలియదు. నిన్న మీరు ప్రకటించిన మంత్రుల ర్యాంకింగ్ చూస్తేనే తెలుస్తుంది. కీ శాఖలు ఏమున్నాయో అవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి. అంటే ఇంకా ఏం పని జరుగుతున్నట్టే ఇక్కడ? పథకాలు లేవు, అప్పులు పెరిగిపోయినాయి, జిఎస్టీ వసూళ్ళు తగ్గిపోయినాయి, కొత్తగా వచ్చి ఇన్వెస్ట్ చేసేటోళ్ళు లేరు. అంతకుముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేద్దామన్న వాళ్ళపైన అంతా అవినీతి ఆరోపణలు చేసేసి వాళ్ళు ఎల్లగొట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఎంత పాతాళానికి దొక్కాలో అంత తొక్కేసినారు. ఆ తర్వాత అర్థం లేని ఆరోపణలు చేసినారు, తిరుపతి లడ్డు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నోటుకు వచ్చిన ఆరోపణలన్నీ చేసినారు. ఏదాన్ని కూడా బేస్లెస్గా ఆరోపణలు చేసుకుండా టైం పాస్ చేయడము, ఏదైనా ఇలాంటి న్యూస్ వస్తే ఆ న్యూస్ తీసుకొచ్చి దీన్ని వీళ్ళకి ఇంటర్ప్రిట్ చేసుకోవడము, ఆ తర్వాత అవతల విమర్శించడము, ఇంతే తప్ప అసలు మనం ఏమిచ్చాము కమిట్మెంట్, ఆ కమిట్మెంట్కి సంబంధించి మనం ఎలాంటి పనులు చేస్తున్నామనే దానిపైన మాత్రం దృష్టి లేదు. ఇలా ఎంతకాలం కొనసాగుతారు? ఆత్మస్థుతి పరనింద, దానికి సపోర్ట్ ఇచ్చే ఈ పచ్చ మీడియా, వీళ్ళు ఎంతకాలం ఇట్లా? గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలియదు అనుకునే భ్రమపడద్దు. ఈ అహంకారపూరితమైనదే ఆల్రెడీ మిమ్మల్ని గతంలో 3-4 సార్లు కదా 5-6 సార్లు ఇంట్లో కూర్చోబెట్టాయి. ఇలాంటివి ఇలా కథలు చెప్పుకుంటూ వెళ్తే తర్వాత కూడా మళ్ళీ అదే స్థితి వస్తుంది. బెటర్ యూ ఓపెన్ యువర్ ఐస్, సీ అరౌండ్. అసలు ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలాంటి డాంబికమైన మాటలు చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఆలోచించు. ఇలాంటి మాటలు చెప్పి దావోస్కి వెళ్ళిపోయి వచ్చి దావోస్ నుంచి వచ్చి 0 రిజల్ట్తో వచ్చి మళ్ళీ స్టోరీలు చెప్తున్నారు. దావోస్కి వెళ్ళేది పరిచయాలు పెంచుకోవడానికే తప్ప అక్కడేమి మన ఒప్పందాలు చేసుకోవడానికి కాదని కథలు చెప్తున్నారు. ఇట్లా కథలు ఏ పూట కాపూట కొత్త కథలు వండడం, వార్చడం ఎంతకాలం కొనసాగుతారు ఇది? బాయ్.